I believe you also welcome, the demand for Bharat Ratna, to NTR, senior NTR, right? అయితే ఆ పరంగా ఈసారి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎప్పుడో రావాలని చెప్పేసి ఒక టాక్ వినపడుతుంది, ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. లేదు అంటే ఎప్పటిలాగానే వారికి ఏమీ కోరిక లేదు, చంద్రబాబు నాయుడికి ఏదో మాట వరుసకి తీర్మానం అంటే తీర్మానం తప్ప ఎన్టీ రామారావు పట్ల ప్రేమ లేదు, లేకపోతే ఆయన భారతరత్న రావాలని ఈయనకే లేదని చెప్పేసి ఏమన్నా మళ్ళీ ఎప్పుడు పాడినట్టుగానే ఏమన్నా పాడతారు? మసూదన్ రెడ్డి గారు. సురేష్ గారు, ముందుగా మీకు 25/7 టీవీకి రీచ్ చేసినటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అన్న బాచి గారికి, అదే కోటేశ్వరరావు గారికి, సోదరులు శరత్ చౌదరి గారికి శుభ సాయంత్రం సార్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహానుభావుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉక్కు మనిషి, నటనలో తనదైన పేరులో ఇక ఎవరూ చేయలేరు. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, అర్జునుడైనా, విరాక్షుడైనా, ఇరణాసుడైనా, రావణాసుడైనా, ఏ పాత్ర అయినా సరే, బొబ్బిలి పురైనా సరే, ఒక సర్దార్ పటేల్, సర్దార్ వల్లభాయ్, సర్దార్ ఇదన్నా, ఇంకొక ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించి ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా మెప్పించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళి. సార్, ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు యొక్క మాటలు పాచిపోయినటువంటి లడ్డూలు. ఏ రోజైనా సరే మహానాడు రోజు మాత్రమే ఆయనకి ఎన్టీ రామారావు పేరు గుర్తుకొస్తుంది, ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి అవసరమైనటువంటి చేయాలనుకుంటే భారతరత్న గుర్తుకొస్తుంది. ఇదేంటో తెలియదు సార్, చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటో మనకు అర్థం కాదు. పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పాలన మాదిరిగా ఉన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడడం కోసం ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఒక పార్టీని 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి ఈ మహానుభావుడికి భారతరత్న తీసిస్తే చంద్రబాబు నాయుడికి ఏమి పోతుందో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ గా మహానాడు రోజు వస్తాడు, మన నాయకుడికి స్వర్గీయ రామారావు గారికి భారతరత్న కావాలని చెప్పని అందరికీ చెప్తాడు, దిగేస్తాడు, వెళ్ళిపోతాడు. మీరు టైం ఇస్తే మంచి మీద రైతు అనేది వస్తున్నారు సార్, మంచి మీద రైతు సామెత ఉంది, చెప్పాలి మీకు ఆ సామెత. ఒక రైతు ఉంటే ఆ రైతు ఒక మంచి చేసుకుని పొలాల్లో ఉంటే భోజరాజు ఆ పొలం దగ్గరికి వస్తాడు, అడవుల్లో నుంచి, వాళ్ళ దగ్గర నీళ్లు అన్నీ అయిపోయినాయని చెప్పారు. అయిపోయినప్పుడు ఆ భోజరాజుని ఆహ్వానిస్తాడు మంచి మీద ఉన్నటువంటి రైతు. రండి రాజా, మీరు మా రాజ్యం, మా పొలంలో ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి అన్ని కూడా తినేసేయండి, నీళ్లు తాగండి, మీ దాహాన్ని తీర్చుకోండి అని చెప్పండి. మంచి విధంగానే మళ్ళా కొట్లాడతాడు, అయ్యో రాజా మమ్మల్ని అన్యాయం చేసావు, అన్యాయం చేసి వెళ్ళిపోయావు, ఈ విధంగా మమ్మల్ని తినేసి చెప్తే మీ పేదవాడిని అని చెప్పండి. ఈ విధంగా ఏంది, ఈ విధంగా చెప్తాడు, ఎక్కితే ఒక మాట దిగితే ఒక మాట మాట్లాడుతున్నాడు అని చెప్పని మంచి కింద భాగాన్ని ఫుల్ లోడి చేస్తే బట్టి విక్రమార్కుడు పరిపాలించినటువంటి ఒక పీఠం ఒకటి ఉంటుంది. పీఠం, ఆ పీఠం ప్రభావంతో చంద్రబాబు నాయుడు గారు అది మాట్లాడతాడు. ఇప్పుడు ఇదే విధంగా మహానాడులో స్వర్గీయ రామారావు గారి యొక్క ప్రభావం ఉండేటువంటి పీఠం మహానాడు అనేటువంటిది ఆయన పీఠం. అది ఆ పీఠం ఎక్కినప్పుడు మాత్రం మన రామారావు గారికి భారతరత్న వారి ఆయన ఆశయాలు మేము సాధిస్తాం, ఆయన అడుగుజాడలో మేము పోతాం, తెలుగుదేశం పార్టీని ఆయన అనుకూలంగా నేను నడిపిస్తాం, ఆయన ఆశయాలు ఇవన్నీ కూడా పోగొడతారు. దిగేస్తే ఆ మహానాడు దిగేసిన వెంటనే రామారావు పుత్రాలు, రామారావు పాలనా పుత్రాలు, రామారావు ఆశయాల పుత్రాలు, ఈయన ఆశయాలు, ఈయన ఆలోచనలు, ఈయన విధానాలే ముందుకు చేస్తారు. కానీ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రశ్నించాలా వద్దనేటువంటి ఒక డైలమాలో కూడా మనం ప్రశ్నించాలి సార్. ఎందుకంటే మీకు చాలా సార్లు కూడా చెప్పున్నాను నేను రామారావు చదువుకునే రోజుల్లో 8th 9th చదువుకునే రోజుల్లో రామారావు గారికి వీరాభిమాని నేను. ఎందుకంటే చిన్న వయసులోనే నేను రామారావు గారి సినిమాలు చూసేవాడిని, రామారావు గారికి వీరాభిమాని. రామారావు భారతరత్న ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని. అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రుల్లో
మంచి ముఖ్యమంత్రి ఎవరంటే నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, అదేవిధంగా డాక్టర్ రామారావు గారి పేరు నేను చెప్తాను. మిగతా ఎవరు కూడా గుర్తుకురారు. ఇద్దరు మాత్రమే మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి దివంగత ముఖ్యమంత్రుల్లో మనకు అందరికీ గుర్తొచ్చేటువంటి పరిస్థితి. ఇంత మహానేతకి, ఇంత మంచి నేతకి నువ్వు ఈ రోజు భారతరత్న తీసేయలేకపోతున్నావు అంటే నీ అసమర్థత లేకుంటే నీ చేతకాంతనమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు సార్. ప్రతి జన్మదినానికి కూడా మహానాడు పెట్టుకునేటువంటి ఆనవాయితీ. ఇప్పుడు దాకా ఎన్ని మహానాడులు నిర్మించారు? ప్రతి మహానాడులో పాడిందే పాసిపోయిన దాసరి. ఇదే పరిస్థితి. ఇంతకు మించి ఏమైనా ఒక అడుగు ముందుకు తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడులో ఉందా? చంద్రబాబు నాయుడికి యాక్చువల్గా రామారావు అంటే గెలదు. రామారావుకి భారతరత్న తీసేయడం పెట్టదు. ఇవన్నీ మహానాడులో ఆయన తీర్మానం చేసిన అవసరం లేదు సార్. ఇప్పుడు వేదిక కూడా కాదు. మహానాడులో తీర్మానం చేస్తే అది నీ ప్రజలో, లేకుంటే నీ పార్టీ కార్యకర్తలో, నీ పార్టీలో ఉండే నాయకులో, నీ పార్టీకి సంబంధించినటువంటి సహచరులు చూస్తారే కానీ మహానాడులో తీర్మానం చేయాల్సిన అవసరం దీనికి ఏమొచ్చింది? దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ రోజు మీరు సాక్షాత్తుగా మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. దాన్ని ప్రతిపాదించాల్సింది, ఇవ్వాల్సింది, భారతరత్న ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కదా. వాటిని డైరెక్ట్ గా కంట్రోల్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. డైరెక్ట్ మోడీ గారు మీ ఇంటికి వస్తున్నాడు. మీరు ఎక్కడుంటే మీ దగ్గరికి వస్తున్నారు. మీరు మోడీ గారికి మీరు ప్రియ మిత్రులుగా ఉన్నారు, ప్రియ శిష్యులుగా ఉన్నారు. మీరు ఏదనుకుంటేది ఆ విధంగా ఉన్నారు. మీ ఇద్దరి మధ్య మంచి అటాచ్మెంట్ ఉంది. మీ ఎంపీలు ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వానికి అవసరం. మీ ఎంపీలు విత్డ్రా చేసుకుంటే మోడీ గారి ప్రభుత్వం నెట్ట నిలువునా కూలిపోతుంది ఈ రోజు భారతదేశంలో. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మోడీ గారి దగ్గర చెప్పాలి కానీ ఈ రోజు నేను మహానాడులో చెప్తున్నాను, మా నాయకుడికి భారత రత్న రావాలా, లేకుంటే ఇంకోటి రత్న రావాలా అని కోరుకునేటువంటిది మాటలు అనేవి కూడా అవహేళన మాటలు, జస్ట్ కంటి తులుపు మాటలు. మీరు ఎన్టీ రామారావు యొక్క అభిమానులకి వేసేటువంటి ఒక చిన్న ఐస్ క్రీమ్, వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం. ఎన్టీ రామారావు గారి అభిమానులు ఎవరైతే ఓటర్లుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, వాళ్ళందరినీ కూడా పార్టీలో ఒక అన్యాయం చేసేటువంటి కార్యక్రమం అయితే కానీ మీరు వేరే కార్యక్రమం కాదు అని ఇప్పుడు నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి సార్, ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మీ భాగస్వాములు ఉన్నారు, మీరు భాగస్వాములు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు భాగస్వామి ఇచ్చారు. మీరు మీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీకు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా మీ ఎంపీలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీ గవర్నమెంట్ లో మంత్రులుగా ఉన్నారు. మీ భాగస్వామి ఇచ్చిపుచ్చుకో ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీరు ఎందుకు మోడీ గారిని నిలదీయలేకపోతున్నారు? మీరు ప్రజా సంక్షేమం కోసమో, రాష్ట్ర భవిష్యత్తు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో మీరు ఎట్లా పోట్లాడరు. రాష్ట్ర ప్రయోజనాలను మీరు అడగరు. ఎందుకంటే మోడీ గారిని చూస్తే మీకు భయమో, భక్తో, విశ్వాసమో, నమ్మకమో ఏదో తెలియదు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు మాట్లాడరు. కానీ కనీసం మీ నాయకుడు, మీ పార్టీ ఫౌండరు, మీ పార్టీ స్థాపించినటువంటి ఒక మహానేత ఎవరైతే ఈ రోజు మీరు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారో అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష. మీరు ఎవరి భిక్షతో అయితే ఈ రోజు రాజ్యపాలన చేస్తున్నారో, మీరు ఇంత పెద్ద మనిషిగా ఎదిగారో అటువంటి నాయకుడికి మీరు ఈ యొక్క భారతరత్న తీసివ్వడానికి మీకు ఉన్నటువంటి ఇదేంటి అనేటువంటిది అందరూ తెలుగు ప్రజలందరూ కూడా మీరు గమనించాల్సినటువంటి విషయం. మీకు ఇంకొక వీడియోలు చెప్పాలి సార్. ఇప్పుడు రామారావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఈ వీడియో విను. సాక్షాత్తు రాధాకృష్ణ సమక్షంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీనే మార్చేయాలి. ఆ మార్చేస్తే వాడి పేరు పుట్టింది. ఇంకా వాడిని మనం అనగదొక్కించి వాడి పేరు ఎక్కడ కనబడదు. ఆ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పోతే అని చెప్పి మీరు రాధాకృష్ణ మాట్లాడుతున్నటువంటి సన్నివేశం ఈరోజు తెలుగు ప్రజలు మర్చిపోవట్లేదు. అదేవిధంగా దేవినేని నెహ్రూ గారు మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దేవినేని నెహ్రూ గారు చెప్పింది వాస్తవం అనేటువంటిది ఖచ్చితంగా దాంట్లో పర్సంటేజ్ అన్నా ఉంటుంది, ఏదో ఒక పర్సంటేజ్ అన్నా ఉంటుంది. మీరు ఎన్టీ రామారావు పట్ల మీకున్నటువంటి దృక్కోణం, మీకున్నటువంటి అభిమానం, మీకున్నటువంటి ప్రేమ ఈ రెండు సన్నివేశాల్లో పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి తెలుగు ప్రజలకు. ఇటువంటి లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పడం అనేటువంటిది అధర్మమైనటువంటి మాట. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటుంటే ఈ ప్రభుత్వాన్ని నిప్పు తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకొని మేము విత్డ్రా చేస్తాం, మా శక్తిని విత్డ్రా చేస్తాం, మా మామగారు మా నేత ఎన్టీ రామారావు గారికి మీరు భారతరత్న ఇవ్వండి అని చెప్పచ్చు సార్. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్. చంద్రబాబు గారి నైజం ఒకటి చెప్తారు, తెలుగులో సాగుతుంది.
మూతి మాట్లాడుతారంట, ముసురు ఎక్కిరిస్తారంట. ఆ టైప్ ఆఫ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి దింపేశారు. అదేమంటే ఆ తర్వాత తెలుగు ప్రజలు నన్ను ఆదరించారు, ఎన్టీ రామారావు దించేసింది తెలుగు ప్రజలు ఆదరించారు కాబట్టి తర్వాత కన్సిక్యూటివ్ గా నన్ను ముఖ్యమంత్రి చేశారు అని చెప్పని, నువ్వు చేసిన తప్పుని, ఎన్టీ రామారావు మీద చేసినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని తెలుగు ప్రజలు దృష్టి వేస్తావు, తెలుగు ప్రజల మీద వేస్తావు. ఎందుకంటే తెలుగు ప్రజలు నన్ను నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఆదరించారు, రామారావు దించేసినా కూడా ఆదరించారు అంటారు. సరే, నేను చాలా డిబేట్ లో కూడా ఇది తప్పు అని చెప్పాను, వెన్నుపోటు అని చెప్పాను. మీరే నన్ను కూడా ప్రశ్నించున్నారు, వెన్నుపోటు ఎట్టవుతుంది? తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్టీ రామారావు వద్దు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పని చెప్తేనే కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది కాన్స్టిట్యూషన్ ఇది కరెక్ట్ కదా, ఇది వెన్నుపోటు ఎందుకంటావు, ఇది వెన్నుపోటు కాదు వస్తుంది అని చెప్పని మీరు నన్ను ఎన్నోసార్లు అడిగారు. కరెక్టే, కాన్స్టిట్యూషన్ వేరు, ధర్మం నీతి అనేటువంటి వేరు. ధర్మం నీతికి కట్టుబడితే, కాన్స్టిట్యూషన్ కట్టుబడితే వేరే వేరే కట్టుబాట్లు లేదు. మీరు, నేను అడుగుతున్నాను సార్, ఈ రోజు కాన్స్టిట్యూషన్ గా మీరు దెబ్బతీసి ఎన్టీ రామారావు ఆ రోజు మీరు ఈ రోజు భారత రత్న తేవాలంటారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుపట్టుకోండి. నేను భారత రత్న ఇవ్వకుండా ఉంటే నేను మా ఎంపీని విత్డ్రా చేసుకుంటాను, నేను మీ భాగస్వామి కాదు, నేను మీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తాను, నా సపోర్ట్ నేను చేసుకుంటాను అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఒక మాట చెప్పండి. ఎన్టీ రామారావు భారత రత్న ఇస్తారు, తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. నా అభిమానులకు కూడా మంచి 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 మనసు చూస్తుంది, నేను కూడా అభిమానిస్తాను. ఇటువంటిదంతా వదిలేసి నేను స్టేజ్ పెట్టుకున్నాను, నా కార్యకర్తలు, నా నాయకులు ఉన్నారు. సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట, సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట. అక్కడ ఉన్నటువంటి నీ పార్టీ నాయకులు మీరు ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే, తెలుగుదేశం పార్టీలో తీర్మానాన్ని ప్రవేశపెడితే అది చట్టబద్ధత ఎంత అవుతుంది? చట్టబద్ధత అవుతుంది. అది చట్టబద్ధత కాదులేండి, చట్టబద్ధత కాదు. ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. తెలుసు భారతరత్న రావడం అనేటువంటిది ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబుకి ఇష్టం లేదు. పెళ్లికి నోరు వేలాలందుకునే మాదిరిగా ఏదో కట్టు చిరుపు చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులకి రాజకీయంగా వాడుకోవడానికి వేసేటువంటి క్వశ్చన్ ఇది. రైట్, తీర్మానాలు అనేవి ఓన్లీ చట్టసభల్లోనే చేయాలని రూల్ ఏం లేదు. మీ పార్టీలో కూడా కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. అలాగే ప్రతి పార్టీ వాళ్ళు ఒక్క నిమిషం పార్టీ పరంగా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు అనే దానికి అది ఒక రకమైన అఫీషియల్ రికగ్నిషన్. అదంతే, ఇంత తప్ప చట్టబద్ధత ఇవన్నీ ఉండవు. ఒక్క నిమిషం. ఇంకొకటి మీకు నేను ధన్యవాదాలు చెప్పాలి. గత డిబేట్లో నేను మాట్లాడింది మీరు గుర్తుపెట్టుకున్నారు. ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ప్రకారంగా వాళ్ళు నాయకత్వం మార్పిడి చేసుకున్నారు. అప్పుడు అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. మీరు పదే మీరు వెన్నుపోటు అన్నా కూడా అది వ్యాలిడ్ కాదు. కానీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ధర్మం అంటున్నారు. ధర్మం ప్రకారంగా ఇక్కడ రాజకీయాలు లేదంటే గనక ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవహారాలు నడవు. మీరు అన్నట్టుగానే ధర్మాలు వేరు, అలాగే కోర్టులు కూడా ధర్మాలు పట్టుకొని ఏలాడు. అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ని రూల్ బేస్డ్ మీదే వెళతాయి. అలాగే రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని చట్టాలు కానీ లేదా ప్రభుత్వాలు కానీ నడుచుకుంటాయి. మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు, గుర్తుపెట్టుకున్నారు. అయినా ఇప్పుడు ప్రస్తుతం అది మనకు సంబంధించింది కాదు, టీడీపీ వాళ్ళ మ్యాటర్. మీరు ఇప్పుడు దాన్ని ఏమి స్ట్రెస్ చేయలేదు కాబట్టి దాని జోలికి పోవద్దు. ఒక్క నిమిషం సార్, ఎక్కువ మీకు చాలాసేపు ఇచ్చిన ఆగండి. మీరు చాలాసేపు మాట్లాడారు అన్ని పాయింట్. ఒక్క నిమిషం. ఈ రోజు అమీర్పేట్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంటే ఎన్టీ రామారావు గారు మీ తెలుగుదేశం పార్టీకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరాధ్యుడేమో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటిది సింబాలిక్ గా చెప్తున్నారు. అంటే రామారావుకి ఏ అన్యాయం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు ఎవరైనా సరే అడిగేటువంటి హక్కు ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్ కాదు, మీరే ఒప్పుకోవాలి. ఈ రోజు అటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఓపెన్ చేశారు? కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఎందుకు ఓపెన్ చేశారు?
అంటే ఎన్టీ రామారావు తెలుగు ప్రజలందరి మనిషి. ఎన్టీ ఓకే, రామారావు తెలుగు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నాయకుడు సీఎంగా ఉన్నాడులే, కానీ అలాగే ఆయనకు అంతకన్నా ఎక్కువ అనుబంధం టీడీపీతో ఉన్న సంగతి మర్చిపోద్ది. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే అయినా కూడా ఆయన ఇప్పుడు మన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చూస్తాము. అదొక అంశం. అయితే కనుక మీరు అంటున్నారు కదా, మీరు అంటున్న ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని పార్టీలకు అతీతంగా డిమాండ్ చేయొచ్చు, అలాగే ఎన్టీ రామారావు గారి గురించి కీర్తి ప్రతిష్టల గురించి మాట్లాడుకోవచ్చు. అంతేగాని వారు పార్టీ పరంగా మీరే అన్నారు కదా, రాజ్యాంగ పరంగా ప్రజలెన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి వారి నాయకుడిని వారి నాయకత్వాన్ని మార్పులు చేసుకున్నప్పుడు దాన్ని ప్రశ్నించే అధికారం మహా అయితే అయిపోయింది. జరిగిపోయి కూడా 30 సంవత్సరాలు అవుతున్నాం, మీరు ఇప్పుడు దాన్ని పట్టుకొని ఆలాడుతున్నట్టు చేయగలిగింది. మరి లక్ష్మీభారతి గారు ఏమైపోయాడు భలే వాళ్ళే. మరి ఈ రకంగా అయితే ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆగండి. అదే కనుక జరగకపోయింటే ఎంత మీ పార్టీకి ఎంత లోటు. లక్ష్మీపార్వతి గారి సర్వీసులు మీకు అందే కాదు కదా, ఆవిడ మీకు దక్కేవారు కాదు కదా, అంత ముఖ్య నాయకురాలు మిస్ అయ్యేవాళ్ళు కదా మీరు. దాన్ని కూడా ఆలోచించుకోండి. బాజీ గారు